నీ శరీరం దేనికి సాధనంగా ఉంది? నీతికా, యథార్థతకా, పనికి మాలిన పాపకార్యాలకు యథార్థంగా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ గుండెని ఎందుకు ఆపి కొట్టించాడో తెలుసా? జాగ్రత్తగా ఉంటావని. ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది? జాగ్రత్త, ఆపేస్తాను, సరి చేసుకో. ఆపేస్తాను, నీ జీవితాన్ని సరి చేసుకో. ఎలా సరి చేసుకోవాలి? తిమోతి రాసిన పత్రికలు అంటారు కదా, ఎంత అద్భుతమైన మాటలండి. మీరు వినాలి. ఇది నాన్న గుండు ఆపే మొనగాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవాది దేవుడు. ఎవరి గుండె ఆయనకి లెక్కలేదు. మనుషులుగా పుట్టిన ప్రతి గుండెను ఆపే అధికారము, స్వతంత్రం ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన రక్తము చేత కొనబడిన వారం, ఆయన పోలిక చేత సృష్టింపబడిన వారం. ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు అనుకుంటున్నావు. మరణం నీకు పెద్ద లెక్క కాపోవచ్చు, కానీ మరణం అనుకుంటే రాదు, పొమ్మంటే పోదు. దానికి ఇష్టమైన వచ్చేప్పుడు కాదు. దేవునికి ఇష్టం లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతే దేవుడు నీ గుండెను ఆపేస్తాడు. టైం అయిపోయింది ఏంటండి, బ్యాటరీ అయిపోయింది. కానీ నీకు బ్యాటరీ ఏమి ఉండదు, దేవుడు ఒక్కడే ఆపగలడు. అందుకని యోబు గ్రంథం ఒక అద్భుతమైన మాట చెప్తూ, యోబు గ్రంథం 12వ అధ్యాయం త్వర చదవాలి ఒకసారి. యోబు గ్రంథం 12వ అధ్యాయము సాక్షాత్తు యోబు భక్తుడు సెలవిస్తూ, యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ప్రియులరా, నీ గుండెను ఆపే దుష్ట స్థితిని, గతిని నువ్వు తప్పించుకోవద్దు. నీ జీవితాన్ని మార్చుకో. నీ శరీరము ఎటండి, అవి ఇవి చూడడానికి కాదు. నీ శరీరము అక్కడెక్కడ దేకడానికి కాదు. నీ శరీరము నీ ఇష్టానుసారంగా తినడానికి కాదు. అది దేవుని యొక్క సాధనము.